తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్పై విచారణ కొనసాగుతోంది. ఏసీబీ కేసుపై క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. విచారణ చేపట్టింది జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి, కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం వాదనలు వినిపిస్తున్నారు. కేటీఆర్ పై పెట్టిన పీసీ యాక్ట్ వర్తించదని లాయర్ సుందర్ వాదించారు. కేటీఆర్ లబ్ధి పొందినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొనలేదని కోర్టుకు వివరించారు కేటీఆర్ న్యాయవాది సుందరం. రాజకీయ దురుద్దేశంతోనే తప్పుడు కేసులు నమోదు చేశారని వివరించారు. ప్రాథమికంగా ఎలాంటి దర్యాప్తు చేయకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కోర్టుకు చెప్పారు కేటీఆర్ లాయర్. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి, వాదనలు ఎలా కొనసాగుతున్నాయి? కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన హైకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగుతున్నాయి. దాదాపు 2 గంటల పాటు ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు. కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం వాదనలు వినిపిస్తా ఉంటాయి. ఇటు ఏసీబీ తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తా ఉన్నారు. ప్రధానంగా ఎట్టి పరిస్థితుల్లో క్వాష్ పిటిషన్ అనుమతించడానికి వీల్లేదంటూ ఏజీ వాదన వినిపిస్తా ఉంటాయి. ఇక్కడ సరైనటువంటి ఆధారాలు లేవు, ప్రాథమిక దర్యాప్తు జరపకుండానే కేసులు నమోదు చేశారు. రాజకీయ దురుద్దేశం ఇందులో దాగి ఉంది. కక్షపూరితంగా కేసులు నమోదు చేశారు. 409 కేసులో ఏదైతే నాన్ జెన్యుబుల్ కేసులో అది అప్లికేబుల్ కాదు అంటున్నారు. మరోపక్క ఇదంతా కూడా పారదర్శకంగానే సాగింది. ఎక్కడ కూడా ఇక్కడ కేటీఆర్ లబ్ధి పొందలేదు రూపాయి కూడా అన్న అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కానీ ఇక్కడ ఏ కంపెనీ అయితే లబ్ధి పొందిందో ఆ కంపెనీని ఇక్కడ ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు అన్న అంశాన్ని ఇప్పటికే కేటీఆర్ తరపు పిటిషనర్ వాదన వినిపిస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం తరపు వాదన వినిపించిన సుదర్శన్ రెడ్డి మాత్రం ఇది దర్యాప్తు తర్వాత ఇప్పటికే ప్రాథమికంగా విచారణ జరిపాము, గవర్నర్ అనుమతి కోరాము, గవర్నర్ కూడా అనుమతి ఇచ్చింది కాబట్టి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నాం. మాకు గతంలోనే దానకిషోర్ అనే ప్రిన్సిపల్ సెక్రటరీ ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు తర్వాత ప్రాథమిక దర్యాప్తు చేసే విచారణ కోసం అనుమతి కోరాం. అనుమతి వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత మరికొంతమంది నిందితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. దీంట్లో ఎలాంటి అనుమతులు లేకుండా డబ్బులు ఇతర కంపెనీలకు, విదేశీ కంపెనీలకు చెల్లింపులు చేసిన అంశానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయంలో పిటిషన్ క్రాక్ చేయడం కానీ, మధ్యంతర బెయిల్ కానీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వద్దంటూ కూడా ప్రస్తుతం ఏది కోరుతా ఉన్నారు. ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. మరి కాసేపట్లో హైకోర్టు తీర్పు వెల్లడించబోతోంది. చూడాలి. ప్రస్తుతానికైతే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినట్టు ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క కేటీఆర్ అరెస్ట్ విషయంలో మరి కాసేపట్లో తీర్పు వెల్లడించబోతుంది. అంటే ముందస్తు అరెస్ట్ ఇస్తుందా, మధ్యంతర బెయిల్ జారీ చేస్తుందా, లేదంటే క్రాష్ చేస్తుందా అనే అంశానికి సంబంధించి మాత్రం చూడాలి. ఎలాంటి ఆదేశాలు వస్తాయనేది మాత్రం ఇరుపక్షాల వాదనలు దాదాపు 1-2 గంటలు, అంటే దాదాపు 1 గంట వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. ప్రస్తుతం జడ్జి ఆర్డర్ చదువుతున్న పరిస్థితి కనిపిస్తోంది. డిక్టేట్ చేస్తా ఉన్నాడు. అంటే ఇద్దరు పాయింట్లలో మెరిట్ ఎంతవరకు ఉందన్న అంశానికి సంబంధించి కూడా ఆయన ప్రస్తుతం ఇరుపక్షాల వాదనలు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. లలిత కుమార్కి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టు నుంచి సుందరం కూడా లేవనెత్తారు. అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి విచారణ జరపకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్న అంశాన్ని ఆయన ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఏజీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థాయిలో మధ్యంతర బెయిల్ ఎలాంటి స్టేలు ఇవ్వడానికి వీల్లేదంటూ కూడా ఆయన చెప్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే తప్ప ఈ కేసులో ఎవరికి లబ్ధి చేకూరింది అంతిమంగా తేలే అవకాశం ఉంటుంది అనే అంశాన్ని ప్రస్తావించారు. కాబట్టి చూడాలి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రస్తుతం హైకోర్టు హాల్ అంతా కూడా కిక్కిసిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. న్యాయవాదులంతా కూడా కేటీఆర్ విషయంలో ఎలాంటి ఆర్డర్ వస్తుందన్న అంశంపైన చాలా ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రస్తుతం కోర్టు హాల్ అంతా కూడా చిక్కించిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లో తీర్పు వచ్చే అవకాశం ఉంది. మరికొద్ది నిమిషాల్లోనే ఆర్డర్ అయితే ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు ముగిసిన నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు ఎలాంటి గ్రౌండ్స్ ఉన్నాయి, గ్రౌండ్స్ ఎవరికి మెరిట్ ఉన్నాయన్న అంశానికి సంబంధించి అయితే తెలిసే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కూడా పరిశీలిస్తా ఉంది. ఎందుకంటే గంటకు పైగా ఒక్కొక్కరు వాదనలు నిర్మించిన నేపథ్యంలో కూడా ఎవరి మెరిట్ ఎంత మేరకు ఉంది, గత సుప్రీంకోర్టు ఆర్డర్లు ఏం చెప్తా ఉన్నాయి, గత హైకోర్టు ఆర్డర్లు ఏం చెప్తా ఉన్నాయి, నిజంగానే ఈ కేటీఆర్ పైన కేసు నమోదుకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయి. మరోపక్క ఏదైతే ప్రొసీడింగ్ సంబంధించినటువంటి కాపీలు కూడా ఇప్పటికే న్యాయమూర్తికి అందించారు. ఏదైతే గతంలో ఎంఓయూ చేస్తున్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్లు కూడా
ఇచ్చారు, ఏ డేట్ లో చేస్తున్నారు, ఎప్పుడు డబ్బులు రిలీజ్ చేశారు అన్న అంశానికి సంబంధించి, ఏ బ్యాంక్ నుంచి రిలీజ్ అయ్యాయన్న అంశానికి సంబంధించి కూడా పారదర్శకత ఎంత మేరకు ఉంది, ఇక్కడ అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా కోర్టుకు సమర్పించారు. కోర్టు పరిశీలిస్తా ఉంది. ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు పూర్తయిన నేపథ్యంలో కూడా మరి కాసేపట్లో ఆర్డర్ వెల్లడిస్తామని కూడా హైకోర్టు ప్రకటించింది. ప్రస్తుతం అయితే గ్రౌండ్స్ ఎవరు మెరిట్ గా ఉన్నాయన్న అంశం పైన న్యాయమూర్తి పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే కేటీఆర్ అరెస్టు పైన ఒక మధ్యంతర బెయిల్ గానీ నాటు అరెస్ట్ గానీ ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే యథావిధిగా హైకోర్టు కలగజేసుకోకుండా ఏసీబీని ప్రొసీడ్ కమ్మని చెప్తుందా అన్న ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. మరికొద్ది క్షణాల్లోనే ఆర్డర్ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం చూడాలి, ముగిసిన వాదనల నేపథ్యంలో కూడా ఆర్డర్ ని డిక్టేట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో హైకోర్టు ఆదేశాలు వెల్లడించే అవకాశం ఉంది. కేటీఆర్ అరెస్టా బెయిలా అన్న అంశానికి సంబంధించి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఏసీబీని ప్రొసీడ్ కమ్మంటే మాత్రం దాదాపుగా అరెస్టుకు అవకాశం ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే విచారణ జరుపుకోండి, కాకపోతే కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ ఏదైనా మధ్యంతర ఆదేశాలు ఇస్తే మాత్రం అరెస్టుకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూడాలి, మరికొద్ది క్షణాల్లోనే హైకోర్టు అయితే ఒక కీలక తీర్పు వెల్లడించబోతుంది. అంటే వాసు, ఈ రేస్ జరిగిన 14 నెలల తర్వాత కేసు పెట్టారు కదా, సో దీనికి సంబంధించి కూడా వాదనలు జరిగాయా? ఖచ్చితంగా అఫెన్స్ జరిగిన 14 నెలల తర్వాత కేవలం ఎప్పుడైనా సరే లలిత కుమారి ఆర్డర్ విషయంలో కూడా 3 నెలల్లోనే అఫెన్స్ జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, కానీ 14 నెలల తర్వాత కేసు నమోదు చేశారు. దీని వెనకాల రాజకీయ ఉద్దేశం ఉందన్నటువంటి ఒక వాదన కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కేటీఆర్ తరపు న్యాయవాది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో సరైనటువంటి ఆధారాలు లేవు, రాజకీయ ఉద్దేశం ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తా ఉంది కాబట్టి బెయిల్ మంజూరు చేయాలి, అవసరమైతే క్రాష్ చేయాలని కోరుతా ఉన్నారు. లేదంటే దీనిపైన స్టే విధించాలి, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి కూడా స్టే విధించాలని కోరుతా ఉన్నారు. చూడాలి మరి కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో. కానీ ఆ ప్రభుత్వం తరపు వాదన వినిపించినటువంటి అడ్వకేట్ జనరల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మధ్యంతర ఆర్డర్ ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రాథమిక దశలోనే ఏదైతే ఎగ్జామ్షన్ ఇస్తే ఖచ్చితంగా తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది కేసు. ఎందుకంటే ప్రజా ఆదాయానికి గండికొచ్చిన నేపథ్యంలో కూడా కోట్ల రూపాయలు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే కేటీఆర్ లబ్ధి పొందారా లేదా అన్న అంశానికి సంబంధించి దర్యాప్తులు తేలుతుంది. మరికొంతమంది నిందితులను కూడా ఈ కేసులో చేర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఈ కేసు విషయంలో కూడా క్రాష్ చేసినా, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా గానీ ఖచ్చితంగా కూడా కేసు పైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవ్వద్దని మాత్రం ప్రభుత్వం తరపు న్యాయవాది ఏజీ వాదన వినిపించారు. ఇప్పుడు ప్రభుత్వం పేర్కొన్నట్లుగా మనీ లావాదేవీలు జరిగినట్లుగా దీనికి సంబంధించిన ఏదైనా ప్రూఫ్స్ సబ్మిట్ చేశారా? ఎస్, మనీ లావాదేవీలకు సంబంధించి ఏ డేట్ లో ఎక్కడి నుంచి, అంటే ఎంఓయూ కుదిరిన ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటి వివరాలను న్యాయమూర్తికి 2 కాపీలు ఇవ్వడం జరిగింది. ఇక డబ్బుల నగదుకు సంబంధించి ఆధారాలు మాత్రం ఇంకా ఏసీబీ దగ్గర ఉన్నాయి. అన్ని ఆధారాలు ఉండబట్టే ప్రాథమిక దర్యాప్తులు తేలింది కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని ఏజీ కోర్టుకు చెప్పారు. కాబట్టి ప్రాథమిక దర్యాప్తు చేశామన్నప్పుడు ప్రాథమిక దర్యాప్తు చేసినప్పుడు ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఏముందని కేటీఆర్ తరపు న్యాయవాది కూడా తన వాదనలో చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దర్యాప్తు పూర్తి అయితే మళ్ళీ తిరిగి దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఏముందన్న అంశాన్ని చెప్తా ఉన్నాడు. కానీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు ప్రాథమిక దశలో ప్రస్తుతం అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేశాను. పూర్తి స్థాయిలో అందరినీ విచారించిన తర్వాత మరికొంతమంది నిందితులను, అంటే ఎందుకంటే కేటీఆర్ తరపు న్యాయవాది ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళను కేసులో చేర్చలేదు కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా పీసీ యాక్ట్ అనేది కేటీఆర్ కు అప్లికేబుల్ కాదు అన్న విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మీకు ఎక్కడ లబ్ధి పొందలేదు, ఈ అకౌంట్ లోకి ఎక్కడ ఆ డబ్బులు రాలేదన్న విషయాన్ని చెప్తా ఉన్నారు. మరోపక్క 409 అనేది కూడా కేటీఆర్ కు సంబంధం లేనటువంటి సెక్షన్ ఇక్కడ ఈ కేసులో ఆల్టర్ కాదు. మరోపక్క ఏసీబీకి అసలు ఈ కేసును దర్యాప్తు చేసే అవకాశమే లేదన్న విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఎవరి గ్రౌండ్స్ ఏ మేరకు ఉన్నాయి, సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలు గతంలో ఉన్నటువంటి ఆర్డర్లు ఏమున్నాయన్న అంశాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీ కీలక నేతకు ఉన్నటువంటి సంబంధం ఉన్నటువంటి కేసు కాబట్టి కూడా నిశ్చితంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు అందరూ ఈ కేసు ఏం జరగబోతుందన్న అంశంపైన ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. న్యాయవాదులు ఇరుపక్షాలకు సంబంధించి కోర్టాలంతా కూడా కిక్కిచ్చిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో కూడా ఆర్డర్ కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తం డిక్టేట్ చేస్తా ఉన్నాడు, మెరిట్స్ చూస్తా ఉన్నాడు, అన్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ లా ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, బిఎన్ఎస్ యాక్ట్ లో సంబంధించినటువంటి ప్రస్తుతం ఐపీసీ విషయంలో కింద కేసులు నమోదు చేసినప్పటికీ ఎలాంటి ఎఫ్ఐఆర్ ఏ విధంగా నమోదు చేశారు, ఎలాంటి ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రాథమికంగా దర్యాప్తే జరిగేదనే విషయాన్ని కేటీఆర్ తరపు న్యాయవాది చెప్తా ఉంటే ఇక్కడ మాత్రం దర్యాప్తు చేసిన తర్వాతే ఎఫ్ఐఆర్ చేసిన వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి మెరిట్స్ అన్ని పరిశీలించి
ఆదేశాలు ఇచ్చారు. మరికొద్ది సేపట్లో హైకోర్టు అయితే ఒక తీర్పు అయితే వెల్లడించబోతోంది. మధ్యంతర వాసు, ఇప్పుడు ప్రభుత్వం నమోదు చేసిన కేసులు ఏవి కూడా కేటీఆర్ కి పిలిచి కేసు నమోదు చేసి విచారించేంత కేసులు కాదు అని చెప్పేసి కేటీఆర్ తరపున లాయర్ వాదిస్తున్నారు కదా, మరి ప్రభుత్వం తరపు ఏజీ ఏం చెప్తున్నారు? ఎందుకంటే కేసీఆర్ ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందన్న అంశాన్ని, ఎందుకంటే అప్పుడు ఆ శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకే అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రొసీడింగ్ ఫాలో కాబట్టి 55 కోట్ల రూపాయల బదలాయింపు జరిగింది. కానీ హెచ్ఎండిఏకు సంబంధం లేనటువంటి ఒప్పందం, కానీ హెచ్ఎండిఏ నుంచి నగదు బదిలీ చేయడం ఇది ఖచ్చితంగా కూడా నిబంధనలకు విరుద్ధం అంటా ఉన్నారు. ఆర్బీఐ నామ్స్ కు విరుద్ధంగా కూడా జరిగిందంటా ఉన్నారు. ఆర్బీఐ నామ్స్ కు విరుద్ధంగా జరిగిన విషయాల్లో కూడా ఫైన్ కూడా కట్టాల్సి 8 కోట్ల రూపాయల పైచిలకు ఫైన్ కూడా ప్రభుత్వం కట్టింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజా ధనానికి ఇక నష్టం చేకూరే విధంగా కేటీఆర్ ప్రవర్తించాడు. ఎందుకంటే నీకు ఎవరు కూడా స్పాన్సర్స్ లేకపోవడంతో ఆ యొక్క 9 జరిగినప్పటికీ కూడా 10 years జరగాల్సి ఉన్న నేపథ్యంలో కూడా తిరిగి వెనక్కి వెళ్ళింది కాబట్టి స్పాన్సర్ లేరు. కాబట్టి హెచ్ఎండిఏ ఫండ్ను ఇక్కడ దుర్వినియోగం చేశారన్న విషయాన్ని ప్రస్తుతం ప్రభుత్వం తరపు న్యాయవాదిస్తున్నారు. కాబట్టి ప్రాథమిక దశలో ఉంది కాబట్టి ఇంకా పూర్తి వివరాలు ఎఫ్ఐఆర్ లో నమోదు చేయలేదు. తర్వాత కొంతమంది నిందితుల పేరు చేయించాల్సి ఉంటుంది, ఇంకా కీలక ఆధారాలు సేకరించాల్సింది. కాబట్టి ఈ దశలో ఎలాంటి క్రాష్ చేయడానికి వీల్లేదు, ఎలాంటి స్టే ఇవ్వడానికి వీల్లేదంటూ కూడా ఏజీ వాదనలు అయితే మనం కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎలాంటి ఆర్డర్ రాబోతుందంటే మాత్రం మరికొద్ది క్షణాల్లో తెలిసే అవకాశం. వాసు, ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నట్లుగా ఫండింగ్ ఇవ్వడం వల్ల నష్టం జరిగింది అంటున్నారు కదా, మరి బీఆర్ఎస్ వర్గాలేమో 700 కోట్ల లాభం వచ్చింది తెలంగాణకి అంటున్నారు కదా. బ్రేకింగ్ వార్త అంటోంది. వారం రోజుల పాటు కేటీఆర్ ని అరెస్ట్ చేయాలంటూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చంటూ కూడా ఏసీబీని స్పష్టం చేసింది. వారం రోజుల వరకు అయితే కేటీఆర్ కి ఒక ఊరటనే చెప్పాలి. ఇది కేటీఆర్ కి సంబంధించి అరెస్ట్ చేయడానికి వీల్లేదని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ ఏసీబీని దర్యాప్తు చేయమని చెప్పింది. 1 week వరకు కేటీఆర్ అరెస్ట్ లేనట్టుగానే మనం భావించాలి. హైకోర్టు ఒక కీలక తీర్పు వెల్లడిస్తూ కూడా కేటీఆర్ కి ఎగ్జామ్షన్ ఇచ్చింది. వారం రోజుల పాటు అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి మనకి ఇప్పుడే అందుతున్నటువంటి ఒక బ్రేకింగ్ వార్త. ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. కేటీఆర్ కు సంబంధించి కూడా వాదోపవాదాలను ముగిసిన నేపథ్యంలో కూడా ఒక కీలక తీర్పుగానే భావించాలి. ఇప్పటిదాకా ప్రభుత్వం తరపు న్యాయవాది ఏది ఈ పిటిషన్ కొట్టేయాలని కోరిన నేపథ్యంలో కేటీఆర్ తరపు న్యాయవాది వాదనతోనే ప్రస్తుతం హైకోర్టు ఏకీభవించింది. కాబట్టి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కూడా వారం రోజుల పాటు కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒక భారీ ఊరటనే కూడా మనం చెప్పాలి కేటీఆర్ కి సంబంధించి. అందుకని తదుపరి ఎంట్రీమ్ బెయిల్ మళ్ళీ కూడా దాఖలు చేసుకోవచ్చు. ప్రస్తుతం హైకోర్టు మాత్రం నాట్ టు అరెస్ట్ అంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఒక కీలక ఆర్డర్ గానే మనం భావించాలి. మొదటి నుంచి కూడా కేటీఆర్ చెప్తా ఉన్నాడు ఎలాంటి తప్పు చేయలేదు, సరైన ఆధారాలు లేవు అన్న విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఎక్కడ రూపాయ లబ్ధి పొందలేదు అన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్న నేపథ్యంలోనే ఇది ఒక కీలక తీర్పు అయితే ప్రస్తుతం హైకోర్టు వెల్లడించింది. ఈ యొక్క తీర్పు చూడాలి మరి పూర్తి సారాంశం. బీఆర్ఎస్ కి ఒక బిగ్ రిలీఫ్ గా చూడొచ్చు మనం ఈ అంశాన్ని. ఎందుకంటే కేటీఆర్ మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు ఇది కక్షపూరితంగా కేసు ఫైల్ చేశారు. 14 నెలల తర్వాత కేసు ఫైల్ చేయడం అనేది కేటీఆర్ మీద పెట్టినటువంటి కేసులు కూడా ఏవి వర్తించవని చెప్పేసి మొదటి నుంచి బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కోర్టు కూడా వారం రోజుల పాటు ఒక ఊరట కలిగించే తీర్పును వెలువరించింది. నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది వాసు? ఏసీబీని దర్యాప్తు చేసుకోవచ్చు అని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. కానీ కేటీఆర్ కి మాత్రం, ఎందుకంటే మనం చూసాం ఇక్కడ ఎవరైతే సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ సుందరం వాదన వినిపిస్తూ కూడా ఇక్కడ లలితా కుమారి వర్సెస్ యూపీకి సంబంధించినటువంటి ఆర్డర్ ను చెప్పడం జరిగింది. ఎందుకంటే సంఘటన జరిగినప్పుడు కానీ విషయం వెలుగులోకి వచ్చినప్పుడు కానీ 3 నెలల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. కానీ ఇక్కడ 14 నెలల తర్వాత ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా ఎలాంటి నిబంధనలు పాటించామని కూడా చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా తప్పుడు కేసు, రాజకీయ ఇంటెన్షన్ ఇక్కడ ఉంది. ప్రతిపక్ష నేత కాబట్టి ఆయన్ను అరెస్ట్ చేసే ఉద్దేశంతో ప్రస్తుతం నామినేషన్ కేసులు పెట్టారు అన్న చిత్రం. ఇది బిగ్ రిలీఫ్ గానే మనం భావించాలి. వారం రోజుల పాటు కేటీఆర్ నాట్ టు అరెస్ట్ అంటూ కూడా హైకోర్టు కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. రైట్ వాసు, థ్యాంక్ యూ.